అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. ఈరోజు మనం గుడిలో అంగప్రదక్షిణ అనే అంశం గురించి తెలుసుకుందాం. మన దేవాలయాల్లో, మన సనాతన ధర్మంలో దేవాలయాల్లో ప్రతి ఆచారం విశిష్టమైంది. ప్రతి మొక్కుబడికి ఎంతో పవిత్రమైంది. ఈరోజు మనం అంగప్రదక్షిణ అనే అంశం గురించి తెలుసుకుందాం. అంగప్రదక్షిణ అంటే మొదట తెలుసుకోవాల్సింది, గుడికి వెళ్ళినప్పుడు కొందరు భక్తులు బోర్లా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. భూమి మీద పొర్లుతూ తిరుగుతూ ఉంటారు. దాన్ని అంగప్రదక్షిణం అని అంటాం. అంగము అంటే శరీరం. ప్రదక్షిణం అంటే మన శరీరంలో అన్ని భాగాలను భూమికి తాకేటట్టు భగవంతుని కోసం తిరగడం. ఇది కేవలం శరీర కష్టం కాదు. ఇది భక్తి, వినయ సమర్పణకు ఇదొక ప్రతీకి. ఇందులో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. అదేమిటంటే భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి, దేవుడా నేను నీ దాసుని తెలియజేయడమే అంగప్రదక్షిణ. మనిషి జీవితంలో సంపద, విద్య, గౌరవం వచ్చిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అహం పెరుగుతుంది. కానీ దేవుని దగ్గర అందరూ సమానమే. అందుకే భూమిపై పడుకొని ఈ ప్రదక్షిణ ద్వారా భక్తుడు తన వినయాన్ని దేవుడికి ప్రదర్శిస్తాడు. ఎందుకు చేస్తారు అంగప్రదక్షిణం అంటే మొక్కులు తీర్చుకోవడం. అలాంటి ఏంటంటే కుటుంబ శాంతి కోసం, పిల్లల ఉద్యోగం కోసం, కష్టాలు తొలగాయని దేవునికి కృతజ్ఞతగా చేస్తారు. దీనికి శాస్త్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే హిందూ ధర్మంలో శరీరమే దేహాన్ని ఏమంటామంటే దేవునిగా భావిస్తాం. దేహమేరా దేవాలయం అంటాం కదా, ఆ విధంగా. అందుకే మనం శరీరంతో చేసే ఏ సేవ అయినా ఎంతో విలువైనదిగా చెప్పబడుతుంది. ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందని మన శాస్త్రాలు చెబుతాయి. అలాగే అంగప్రదక్షిణ చేస్తే భక్తిభావం పెరుగుతుందని ఆధ్యాత్మిక గురువులు కూడా చెప్పి ఉన్నారు. అంగప్రదక్షిణ ఎలా చేస్తారంటే సాధారణంగా భక్తులు తడి వస్త్రాలతో చన్నీటి స్నానం చేసి, తడి వస్త్రాలతో అలానే దేవుడు కుడివైపు ఉండేట్టుగా దొర్లుతూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కుడివైపు ఎప్పుడు కానీ దేవుడు మనకు కుడివైపు ఉండాలి. సరిగ్గా నేలపై పలుకుంటూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తొందర లేకుండా దేవుని చుట్టూ తిరగాలి. చేస్తూ ఏం చేస్తారు, విష్ణువాలయం అయితే గోవింద గోవింద నామస్మరణ చేస్తారు. శైవాలయాల్లో అయితే ఓం నమ శివాయ చేస్తూ పోతారు. ఇంకా ఎందుకు గుడిలో చేస్తారంటే దేవాలయం అనేది ఎంతో పవిత్రమైంది, శక్తివంతమైంది. దేవాలయంలోని దేవుని నుంచి శక్తి గుడి అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మొత్తం శక్తిమయం దేవాలయం. ఎందుకు దేవాలయం ఉదాహరణకు గోవిందా అని బయట ఒకసారి అంటే అదే గుళ్ళోకి వెళ్ళి గోవిందా అంటే 1,00,000 సార్లు అన్నట్టు అర్థం. అంత శక్తివంతమైంది మన దేవాలయాలు, అంత శక్తివంతమైనవి. తర్వాత ప్రయోజనాలు ఏమిటంటే, ప్రయోజనాల కన్నా కొందరు ఆధ్యాత్మిక గురువులు దీనివల్ల వ్యాయామం అంటారు. వ్యాయామం కన్నా మనం దేవునికి మొక్కులే గొప్పది. తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనిషిలో సహనం పెరుగుతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే వృద్ధులు, మహిళలు చేయవచ్చా? కొంత అనుమానం. చేయవచ్చు. శరీరం సహకరించాలి ముందు. శరీరం సహకరిస్తేనే గుడికి వెళ్ళాలి. శరీరం సహకరిస్తేనే చేయాలి. భగవంతుడు మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. మన మనస్సులో ప్రశాంతంగా భగవంతుడు తలుచుకున్నా చేయలేనప్పుడు సరిపోతుంది. తర్వాత ఇక అంగప్రదక్షిణ ఎక్కడెక్కడ చేస్తారంటే మన దేశంలో ప్రసిద్ధ దేవాలయాలు అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనది. అందులో అంగప్రదక్షిణ విరివిగా చేస్తారు. దానికి ప్రత్యేకంగా టోకన్లు కొన్ని రోజుల్లో ఇస్తారు. అర్ధరాత్రి వేళ జరుగుతుంది. తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి గుళ్ళోను చేస్తారు. తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో కూడా అంగప్రదక్షిణలు చేస్తారు. ఇప్పుడు ఈ అంగప్రదక్షిణ చేసేవాడు పాటించాల్సిన ఏవేనంటే పరిశుభ్రత. చన్నీటితో స్నానం చేయాలి. సంప్రదాయ వస్తువైన పంచె కట్టుకోవాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే స్త్రీలు స్త్రీలు చీరలు గాని సంప్రదాయ దుస్తులు ధరించాలి. తొందర పడకూడదు. భక్తి శ్రద్ధలతో చేయాలి. గుళ్ళేకి వెళ్ళిన కానీ భక్తి శ్రద్ధలతోనే చేయాలి. తర్వాత ఇక ముఖ్యమైనదంటే అంగప్రదక్షిణ చేయడం చాలా గొప్పది. కానీ చేయలేకపోయేవాడు మాత్రం ఎప్పుడు బాధపడాల్సిన పని లేదు. దేవుడు మన హృదయంలో నిజమైన భక్తిని చూస్తాడు.
నువ్వు భక్తురాగా అని భగవంతుడు పరిశీలిస్తాడు. నువ్వు చేయలేవని ఎప్పుడు బాధపడకూడదు. ఇది ఒక మనస్సులో మనం ఒక నమస్కారం చేసుకున్నా కానీ అది ఎంతో గొప్పది. తర్వాత ఏముందంటే ప్రదర్శన అనేది ఒక ఆచారం కాదు. అది మన వినయాన్ని దేవునికి సమర్పించడం, అహంకారాన్ని వదిలిపెట్టి శరణు వేడడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ వేణుగోపాల్.